నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ ఏంటంటే, సీఏ, ఎంబీఏ కాంబినేషన్ పవర్‌ఫుల్‌గా ఉందా? లేకపోతే మీకు స్టార్టప్ ఎక్స్‌పోజర్ అనేది ఎక్కువ హెల్ప్ అదే సీఏ ట్యాగ్ అనేది ఎక్కడైనా లైఫ్‌లో పనికొస్తుందండి బాగా. అదొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఎర్లీ స్టేజ్ హ్మ్. కంపెనీలో ఉన్న ఒక బిజినెస్ లాంచ్ అయితే వాళ్ళొచ్చి ఎళ్లి టాక్స్ టీమ్ సైన్ ఆఫ్ తీసుకోండి. అప్పుడే మేము ముందుకెళ్ళగలిగితే వాళ్ళేదేదో చెప్పేస్తున్నారు. ఇట్లా ఆర్మ్స్ లెంగ్త్ ప్రైసింగ్ ఉండి, అట్లా డబుల్ టాక్సేషన్ ప్రాబ్లమ్ రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్ ఉంటరు. మాకు 1 వీక్ టైమ్ కావాలన్నారు తిరిగి రావడానికి. హ్మ్. హుహు. ఈ సెక్షన్ ప్రకారం ఇది కంప్లెయింటే ఉంది. దీనికి ఏమంత ప్రాబ్లమ్ లేదు. వెంటనే అదే నీకెలా తెలుసంటే నేను కూడా సీఏనే అని చెప్తా అంటే అప్పుడు వాళ్ళు ఓకే. ఓకే. ఇట్స్ ఓకే టు గో అహెడ్ అని చెప్పి 7 డేస్ టైమ్. సో హావింగ్ దట్ నాలెడ్జ్, హావింగ్ దట్ క్రెడిబిలిటీ దే యాక్చువల్లీ గివ్ వెయిటేజ్ వెన్ యూ టేక్ డెసిషన్ మేకింగ్. ఓకే. ఉంటాయి వాళ్ళ ఇన్సైట్స్ అన్ని. నార్మల్ పీపుల్ మాట్లాడేది ఒకలాగుంటే, ఈ సక్సెస్‌ఫుల్ ఫౌండర్స్ మాట్లాడేది ఎవ్రి మీటింగ్‌లో అబ్బా! ఎక్సలెంట్. ఆ! బేసిక్‌గా కార్పొరేట్ లైఫ్‌లో చాలా మంది ఒక కంఫర్ట్ ట్రాప్‌లో ఇరుక్కుంటారు. ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఇది నా స్వయమైన అనుభవమే. నేను చాలా చాలా కాలం కంఫర్ట్ ట్రాప్‌లో ఉండేవాడిని. సో, మీరు కంఫర్ట్ ట్రాప్‌లో ఉన్న సీఏ వాళ్ళ స్వభావాల బట్టి ఉంటుందండి అది. ఫస్ట్‌లీ వచ్చేసి చార్టర్డ్ అకౌంటెన్సీ ప్రాక్టీస్‌లో ఉండేవాళ్ళు, లేదంటే ఎంప్లాయ్‌మెంట్‌లో ఉండేవాళ్ళ, వాళ్ళ లైఫ్ చాలా స్టెబిలిటీగా రిపిటేటివ్‌గా ద వర్క్ రిమైన్స్ ద సేమ్. ఎవ్రీ ఇయర్ టైమ్ లైన్స్ అనేది ఫిక్స్డ్ ఉంటాయి. డెడ్ లైన్స్ అనేది ఫిక్స్డ్ ఉంటాయి. ఎప్పుడు చేయాలనేది ముందే డిటర్మిన్ అయిపోతది. క్యాలెండర్ చాలా ప్రెడిక్టబుల్. అంటే ప్రెడిక్టబుల్ స్ట్రెస్ అది. ఓకే. నాకు ఈ మంత్స్‌లో చాలా బిజీగా ఉంటది. ఈ మంత్‌లో చాలా ఫ్రీ ఉంటది. నా ఫ్యామిలీ లైఫ్ ఇలా ప్లాన్ చేసుకుంటా, వెకేషన్స్ ఇలా ప్లాన్ చేసుకుంటా. అది చాలా ప్రెడిక్టబుల్.